ఆ వేదిక నుంచి నేను కూడా గతంలో మాట్లాడినటువంటి వాడిని. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలను ఏం అమలు చేస్తున్నట్టు, ఈ హిపోక్రసీ ఏంటి, ఇచ్చినటువంటి ఒక శాఖలేంటి, వై కాంట్ హోమ్ బి గివెన్ టు వాకిటి శ్రీహర్ గారికి ఎందుకు హోంమంత్రి ఇవ్వలేరు? లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ముదిరాజ్ కమ్యూనిటీ, అంత పెద్ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి ఎందుకు ఇవ్వలేకపోయినారు? లేకపోతే మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, ఆయనకు సోషల్ వెల్ఫేర్, నేను అదే అంటున్నా, సోషల్ వెల్ఫేర్ రేవంత్ రెడ్డి ఎందుకు చేయకూడదు? నేనేమంటున్నా, సోషల్ వెల్ఫేర్ అంటే బీసీలు ఎస్సీలు ఏమో సోషల్ వెల్ఫేర్ చూసుకోవాలా, రెవెన్యూ జనరేటింగ్. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి కొత్త, ఆయన అప్పటిదాకా పార్టీలో లేడు, లాస్ట్ మూమెంట్లో పార్టీలోకి వచ్చిండు. ఆయనకు పెద్ద శాఖ, జూపల్లి కృష్ణారావు గారు అప్పటిదాకా పార్టీలో లేరు, వారికి పెద్ద శాఖ కేటాయించినారు. తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు అంటే మొత్తం సగం ఆయన దగ్గరే పెట్టుకున్నారు. ఇట్లా ఒక దామన్నకు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ పాతోళ్ళకి ఇచ్చిండ్రు. మిగతా అందరికీ కూడా పాపం సుద్దుల శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టరా ఇండస్ట్రీ మినిస్టరా తెలియదు, ఎందుకంటే సగానికి సగం రోల్ అంతా కూడా 30% రోల్ రేవంత్ రెడ్డి పోషిస్తున్నాడు. ఈయనను తెరచాటు మనిషి లెక్కనే ఓవర్ షాడో చేస్తూ ఉండు. కొండ సురేఖకు అడవులు, పొన్నం ప్రభాకర్కు బీసీ వెల్ఫేరు, ఆ ట్రాన్స్పోర్టు. వై ఈజ్ దట్? పొన్నం ప్రభాకర్ ఎందుకు హోంమంత్రి కాకూడదండి? తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు, ఎందుకు హోంమంత్రి కాకూడదు? ఎందుకు హోంమంత్రిగా ఆయనను పెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేయలేదు? కొండ సురేఖకి ఎందుకు పెద్ద షాక్ ఇవ్వలేదు? తుమ్మల నాగేశ్వరరావు గారికి అగ్రికల్చర్ ఇస్తావు, మరి అదే అగ్రికల్చర్ మా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఎందుకు ఇవ్వకూడదు? అంతా కూడా చూసినట్టయితే ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టుగా ఇది వయలేషన్ ఆఫ్ ఉదయపూర్ డిక్లరేషన్, violation of so-called social justice agenda that Rahul Gandhi is talking across the nation. 3, it is also violation of the letter and spirit of the caste census. Caste census fundamental spirit enti that you have to provide proportionate representation. వాళ్ళే చెప్తా ఉన్నారు లోకల్ బాడీలో 42% ఇస్తామన్నారు. ఆ 42% కూడా బ్రహ్మ పదార్థమే. నాకు మరి చిరంజీవి గారు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలా? ఆన్ వాట్ బేసిస్ బీసీ డిక్లరేషన్ 42% అన్నాము, 42% అమలు చేయమని మనం ఎందుకు? అదే వాళ్ళు ఏమంటారంటే చిరంజీవి గారు కూడా జవాబు చెప్పాలి. పీసీసీలో చాలా ఇచ్చాం రిప్రజెంటేషన్, 67% ఇచ్చాం. జనరల్ సెక్రటరీస్ కానీ వైస్ ప్రెసిడెంట్ లో వీకర్ సెక్షన్స్ అన్నిటికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అన్నిటికీ 67% ఇచ్చామని చెప్తున్నారు చిరంజీవి గారు. ఇప్పుడు ఈ వాళ్ళ కార్యవర్గంలో ఇస్తే ఇవ్వచ్చు, మేము కాదనట్లే, అది పార్టీకి సంబంధించిన అంశం. సో ఓకే, పార్టీకి సంబంధించిన అంశంలో బీసీలకు సముచిత స్థానం ఇచ్చినందుకు అప్రిషియేట్ దేవు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు మన దాసోజు శ్రవణ్ గారు చెప్పినట్టుగా నేను కూడా చెప్పాను, ఇప్పుడు 42% దానికి శాంక్టిటీ ఏందని వారు అడుగుతున్నారు. అదేంటి బ్రహ్మ పదార్థం? మనం దాని గురించి ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ 42% కు కమిట్ అయ్యి అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసినారు కాబట్టి ఆ 42% అన్నా మీరు ఇంప్లిమెంట్ చేయండి మొదలు మీరు కమిట్ అయినటువంటి దానికని మనం మాట్లాడుతున్నాం. బట్ వాస్తవంగా రాహుల్ గాంధీ గారు ఎక్కడ వెళ్ళినా గానీ వాళ్ళు ప్రపోర్షనేట్ టు దేర్ పాపులేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో మీరు ఒప్పుకున్నదని మీరు అమలు చేయండి మొదలు, అది మేము కోరేది. తర్వాత మేము ఎట్లాగో మా వాటా, మా జనాభా ఎంత ఉందో మా జనాభా దామాషా ప్రకారం మా వాటా కొరకు మేము ఎట్లన్నా అడుగుతాం, అది 100% అడగాల్సిన అంశం కూడా. సో ఇవాళ వాళ్ళు పార్టీ పదవులు ఇచ్చినంత మాత్రాన మాకేమీ పెద్ద అధికారం మేము వచ్చిపడదు. ఇవాళ మేము రంగంలో ఉండాలి. పీసీసీ చీఫ్ ఇచ్చారు కదా, ఒకటి పీసీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీకి ఇచ్చారు. అదే ఇప్పుడు చెప్తున్నా కదా, కాంగ్రెస్ మార్కు సామాజిక న్యాయం ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ఓసీలకు రెడ్లకు ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి పదవి ఎస్సీలకు కానీ ఎస్సీలకే ఉంటుంది. మూడోది తీసుకొచ్చేసి ఈ పీసీసీ చీఫ్ బీసీలకు ఇస్తున్నారు. సో ఇది మనం గతంలో కూడా చూసినాం, ఇవాళ కొత్తగా చూసేదేం లేదు. సో దట్ ఈస్ దేర్ మార్క్ ఆఫ్ సోషల్ జస్టిస్. సో దిస్ టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ డస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ బీసీస్ ఎట్ ఆల్. సో మేమేమంటున్నాము, బీసీలకు కూడా పవర్ ఉండే మంత్రి పదవులు మీరు ఇవ్వండి, అంతే తప్ప బీసీలకు ఏదో మీరు మనం ఇంతకు ముందు అన్నట్టు గొర్రెలు శాఖలు ఇచ్చేసి మీరు మాత్రం మేము ఇండస్ట్రీస్ మీ దగ్గర పెట్టుకుంటాము, రెవెన్యూ మా దగ్గర పెట్టుకుంటాము, హోమ్ మా దగ్గరనే పెట్టుకుంటాము, ఈ శాఖలన్నీ మేము మంచి మంచి శాఖలు మేము ఎంజాయ్ చేస్తాం, మీరు మాత్రం ఏదో మీకు మంత్రి పదవి ఇచ్చినాము అనిపించుకోవడానికి మంత్రి పదవులు ఇస్తున్నాం అనేటువంటి ధోరణి ఉంటే మాత్రం కరెక్ట్ కదని తెలుస్తున్నాం. ఒక్క మాట మన భరత్ గారు, మీరు అన్నట్టు పార్టీలో పదవులు ఇచ్చిండ్రు అని చెప్పని,
అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ రాజకీయ అధికారంలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఒక విస్తృత స్థాయి అధికారాలు కానీ లేకపోతే వెసులుబాటు కానీ ప్రజలకు సేవ చేసేటువంటి ఒక అవకాశం కానీ పార్టీలో కంటే కూడా అధికారపరమైనటువంటి ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు పబ్లిక్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. నువ్వు చట్టసభలా ప్రాతినిధ్యం ఏవైతే సామాజిక న్యాయం అని చెప్పి నేను నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటూ తర్వాత అధికార కుర్చీలలో వాటా ఏవైతే నువ్వు ఇలా మంత్రివర్గం గురించి చర్చ చేస్తా ఉన్నాం మనం. మీరు కార్పొరేషన్ చైర్మన్లు తీయండి, నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ దట్ దే హావ్ డిక్లేర్డ్ వర్సెస్ బీసీలకు ఇచ్చినటువంటి ఒక వాటా ఒక్కసారి లెక్క తీసి చూడండి. నెంబర్ 1 మొత్తం కూడా స్క్యూడ్ ఒకటే ఒక యూనో అథారిటేటివ్ కమ్యూనిటీకి ఇచ్చినట్టుగా కనబడుతుంటుంది. రెండవది అది కూడా కాంగ్రెస్ పార్టీలో పాతకాలంగా ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ కూడా అన్హ్యాపీ ఉంది. మన మంత్రివర్గ విస్తరణలో మాకు ఇవ్వలేదు, ఎమ్మెల్సీలో కూడా ఇవ్వలేదు. వాళ్ళ తప్పు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము, అదే అంటున్నా కదా. వాళ్ళు కూడా అవునన్నా, పెద్దవాట అలవాటు అయిన తర్వాత అది డిస్కంటిన్యూ అయినప్పుడు న్యాచురల్లీ దే విల్ జస్టిస్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ దేర్. నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా లేకపోతే నువ్వు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినా నువ్వు జస్టిస్ చేయనప్పుడు న్యాచురల్. ఇప్పుడు 45 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్న తర్వాత మేము 45 మంది ఉన్నాం కదా మాకెందుకు 50% ఆఫ్ మినిస్టర్స్ రావద్దని అడగడంలో తప్పు లేదు. బట్ అసలు రూట్ కాజే తప్పు ఉన్నది కదా అంటున్నాను నేను మీకు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు గవర్నమెంట్ కార్పొరేషన్ అపాయింట్మెంట్లు తీసుకోండి లేదా ప్రభుత్వ అధికార పదవులలో కూడా మెజారిటీ అంతా కూడా ఒక అప్పర్ క్లాస్ కి పోతా ఉంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ ను ఒక అణగదొక్కబడేట్టుగా చూస్తా ఉంది ప్రభుత్వం. సామాజిక న్యాయం కేవలం పేరుకు మాత్రమే వాడుకుంటున్నారు, మభ్యపెట్టడానికి వాడుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఒక సమూలమైనటువంటి ఒక అవగాహన వెనుకబడ్డ జాతులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిగ్ జోక్. 12%. ఇన్ఫాక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం 2000 మైనారిటీ ఎమ్మెల్యే గెలవలేదు కాంగ్రెస్. అరే అమీర్ అలీ ఖాన్ ఉన్నాడండి. వై కాంట్ యూ గివ్? మీ ప్లేస్ లో ఎవరన్నా కానీ మై ఫైట్ విత్ ఇస్ డిఫరెంట్. అమీర్ అలీ ఖాన్ ఉన్నాడు, షబ్బీర్ అలీని చేయండి. ఎవరొద్దు అంటున్నారు? 5 నెలల 29వ రోజున రిజైన్ చేపించి మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ 1 రోజు 2 రోజుల తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం దాకా నడుస్తుంది. సంవత్సరంలో ఆయన హీ కెన్ గెట్ ఇన్ టు ఎమ్మెల్సీ పొజిషన్ బికాస్ 3-4 ఎమ్మెల్సీస్ ఆర్ గెటింగ్ వేకెంట్. ఎవడొద్దంటున్నాడు? ఎందుకు ఇవ్వట్లేరు మీరు? ఆట అన్నట్టు. ఒకసారి ఆర్ కృష్ణయ్య గారు జాయిన్ అయ్యారు, రాజ్యసభ సభ్యులు. ఆయన కూడా అడుగుదాం. ఆర్ కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ. చిరంజీవులు గారు, ఆర్ కృష్ణయ్య గారు, సో మంత్రివర్గ విస్తరణ జరిగింది, పోర్ట్ఫోలియోస్ కూడా అలొకేట్ అయినాయి. ఏంటి మీ ఇంప్రెషన్ ఏంటి ఓవరాల్ గా మంత్రివర్గం దాని మీద? కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఆయన చిత్తశుద్ధితోటి నేను అనుకుంటున్నా బీసీలకు సామాజిక న్యాయం అని ఆయన వైపు నినాదం ఇస్తుంటే, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి తూటు పడుస్తున్నారు. మంత్రివర్గంలో కార్పొరేషన్ చైర్మన్లలో అదేవిధంగా ఈ చివరకు ఉద్యోగాలలో కూడా మంత్రివర్గంలో 42% రిజర్వేషన్ అంటే అది నడుస్తుంది పంచాయతీ. ఈ 42% మంత్రివర్గంలో ఎందుకు ఇవ్వలేదు? ఆ విధంగా చూస్తే 6 మందికి ఇవ్వాలి, మీరు ఇచ్చింది 3కే. అనేక కులాలు అట్లే పెండింగ్ ఉన్నాయి మంచిగా, గతంలో రిప్రజెంట్ చేయని కులాలు అవన్నీ. ఇక కార్పొరేషన్ చైర్మన్ అయితే వీళ్ళకి అడ్డంకి లేదు, ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాలు అందులో 20% కూడా ఇవ్వలేదు. అదే కాదు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ మొన్న 5 మందిని 6 మందిని అపాయింట్ చేశారు. ఒక్కరికైనా బీసీలకు ఇచ్చారా?